హామీలు ఇచ్చిండ్రు. దాంట్లో 1,00,000 కోట్ల పైబడి హామీలు ప్రతి సంవత్సరం విధిగా ఇవ్వాల్సి నేను తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. పెన్షన్ ఒకసారి ఇచ్చిందంటే మళ్ళీ తప్పించుకోవడం లేదు. 500 రూపాయల బోనస్ రైతులకు తప్పించుకోవడం లేదు. ఒక సంవత్సరం ఇచ్చి ఊరుకునేది కాదు అది. 2,500 రూపాయలు ఎవ్రీ మంత్ నువ్వు గౌరవ వేతనం ఇవ్వాల్సిందే. నిరుద్యోగులు 4,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాల్సిందే. పెళ్ళిళ్ళు చేసుకునే ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వాల్సిందే. దమ్ము లేదు అంటే మొదలే వైట్ పేపర్ అని పెట్టిండు ఆర్థిక స్థితి మీద. నిన్న కాక మొన్ననేమో 7,000 కోట్ల రూపాయలు అప్పుందని పెడుతున్నావు. ఈ అప్పుందనే పేరిట ఈ వైట్ పేపర్ల పేరిట తెలంగాణ ప్రజల కళ్ళలో మట్టి కొట్టుడు తప్ప నీకు ఇంకోటి లేదు. మీరు మీ మంత్రులు మీ నాయకులు బాగుపడే తప్ప ఇంకోటి లేదు. ఇవాళ మొత్తం అల్లాడుతున్నారు మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల. ఎప్పుడో ఇవాళ మళ్ళొకటి వచ్చింది భూములకు దానికి సంబంధించి. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అసైన్ చేయబడ్డ భూములు వాటి 10 ఏళ్ళ తర్వాత రియల్ ఎస్టేట్ బ్రోకర్లు దాన్ని మంచిగా ప్లాట్ చేసి అమ్ముకున్నారు. నాగార మున్సిపాలిటీలో సర్వే నెంబర్ 83 అట. ఎప్పుడు ఇందిరాగాంధీ గారు ఎప్పటి 2024 వాళ్ళకి అసైన్ చేయబడితే వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దాన్ని ప్లాట్ చేసి అమ్ముకున్నారు. మళ్ళీ దాన్ని ఎవరైతే అసైన్ చేయబడ్డ రైతులను మళ్ళీ వాళ్ళు గుంజుకొని మళ్ళీ వ్యవసాయం చేసుకున్నారు. మళ్ళీ ఈ 10 ఏళ్ళ క్రితం మళ్ళీ అమ్ముకున్నారు వాళ్ళు 60 గజాలు. ఈసారి కొనుక్కున్నారంటే ఎవరంటే భయం వాళ్ళు తెలియదుగా. అప్పుడేమో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనుక్కున్నారు. మొన్న కొనుక్కునేది మాత్రం వంశరాజుల కులము, దొమ్మరోళ్ళు, గంగిరెద్దులోళ్ళు, బుచ్చగాళ్ళు. ఒక మాట చెప్పాలంటే బుచ్చగాళ్ళు కొనుక్కున్నారు 60 గజాలు. ఎవరు కొనుక్కుంటే మనం కొనుక్కుంటామా? 60 గజాల భూమి 80 గజాల భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే ఇలా ఎంఆర్ఓ పోయి నోటీసులు ఇచ్చిండు. మంత్రి గారేమో రెవెన్యూ మంత్రి గారేమో మేము ఎక్కడ ఇల్లు కూలగొట్టేటువంటి ఆదేశాలు ఇవ్వలేదు, అట్లాంటి పని చేయమని వారంటారు. కింద మాత్రం ఎంఆర్ఓలు ఆర్డీఓలు విచ్చలవిడిగా విరుచుకపడి బెదిరియాలి, 10 ఇల్లు కూలగొట్టాలి, వీళ్ళపై బేరం పెట్టాలి, ఆ పేదపై వీళ్ళ కాళ్ళ మీద పడాలి, వాళ్ళకి ఇన్ని డబ్బులు సమకూర్చుకోవాలి. ఇది ఎజెండా. దీని కోసం ఉన్నారు తప్ప ఈ ఇచ్చిన హామీలు అమలు చేసే దాంట్లో లేరు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, నీకు ఏమాత్రం నిజాయితీ ఉన్నా చిత్తశుద్ధి ఉన్నా ఆనాడు అన్కండిషనల్గా ఏదైతే రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పినావో వెంటనే రైతు రుణమాఫీ చేయాలి, లేకపోతే ప్రజాక్షేత్రంలో నీకు తప్పదు శిక్ష అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీకి. మేమెందుకు కూలగొడతామండి? అరే మేము పద్ధతి ఉన్నాం, కూలగొట్టమంట మేము. అసలు ఎంత నిబద్ధత ఉన్నాం మేము. ఇక్కడ జైలైతే కూడా ఇప్పుడు మీకు మహారాష్ట్ర గురించి మాట్లాడుతారు మీరు పదే. మహారాష్ట్రలో ఎన్నికల ముందే మా అలయన్స్ ఉన్నది. ఉద్ధవ్ ఠాక్రే గారితో బీజేపీ పార్టీతో అలయన్స్ ఉన్నది. గెలిచినాం మేము, ప్రజా మ్యాండేట్ పొందినాం. అక్రమంగా కాంగ్రెస్ పార్టీ దానికి మాటలు చెప్పరాదు పోయి వాళ్ళతో జతకట్టి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఎన్నికల ముందు జతకట్టినటువంటి పార్టీతో ఉంటుందా ఉండదా చెప్పండి మీరు. ఆనాడు భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే పార్టీ జెండాల మీద గెలిచినాం మనం. అనైతికం కాంగ్రెస్ పార్టీతో పోవడం, సిద్ధాంతపరం కూడా మనకు కాంగ్రెస్ పార్టీతో కొట్లాడి పెరిగిన పార్టీ ఎట్లా కలుస్తామండి కాంగ్రెస్ పార్టీతో అని చెప్పి అందులో ఉన్నటువంటి మెజార్టీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీకి వచ్చారు. గవర్నమెంట్ ఏర్పాటు చేసినాం. అక్రమం జరిగితే సక్రమం చేసింది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను రైతుల మీద నీకు ప్రశ్న పెట్టాను. నా రైతులు చెయ్యి మళ్ళీ చేస్తుంది అన్నీ అయితే ఉండే. మా అంత ప్రజా పోరాటాలు చేసిన పార్టీ, దెబ్బతిన్న పార్టీ, జైలుకు పోయిన పార్టీ, కేసులు పెట్టించుకున్న పార్టీ ఎవరు లేడు మేమే.